ఈరోజు మనం బెండి చిప్స్ చేసుకుందాం. ఫస్ట్ ఏమో బెండకాయలన్నీ ఇలా కట్ చేసుకున్నాం, బాగాని వాష్ చేసుకున్నాం 2 times. ఇంత కట్ చేసుకున్నాము. వెల్లుల్లి, పచ్చిమిరపకాయ పేస్ట్ అదే ఇందులో కలుపుకుంటాం. ఉప్పు కూడా, ఉప్పు సరిపడేటంత. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం, బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం శనగపిండి 1 స్పూన్, చిల్లీ పౌడరు, చిప్స్ పౌడరు క్వాంటిటీకి సరిపోయినంత 2 స్పూన్స్ వేసుకుంటున్నాం మేము. 2-3 స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కలర్ కోసం కావాలంటే కొంచెం అంత కారంగా ఉండి వేసుకుంటాం, చాలా కొంచెమే అని. వద్దు చిన్నపిల్లలు తింటారనుకుంటే మరి వేసుకోక్కర్లేదు. చూడండి, మేము వాటర్ వేసుకోకుండా చేసాము, మీరు అలానే చేయండి. అన్నీ బాగా కలుపుకున్నాము. ఇప్పుడు కొంచెం ఇందులో నుంచి పక్కకు తీస్తాం మా పాప కోసం, తను కారం తినదు కాబట్టి. చూడండి, ఇది మా పాపకు వేరేగా పెట్టాను. 1/2 teaspoon చిల్లీ పౌడర్. వేయించినవన్నీ ఇందులో పెట్టుకోవడానికి టిష్యూ పేపర్స్ కూడా 2 పెట్టుకున్నాను. ఇలా విడివిడిగా వేయించుకోండి. దగ్గరగా పెట్టేస్తే అన్నీ ఓ దగ్గరే ఉండిపోతాయి, పొడి పొడిగా ఉంటాయి. ఇలా అయితే మధ్యలో ఒక 1 time 2 times ఇలా కలుపుకోవాలి. ఇవ్వండి, ఈ మాత్రం వేగాలి. ఇందాక వరిపిండి కూడా వేయడం మర్చిపోయాను చెప్పడం, కొంచెం వేసుకోండి. నేను ఇప్పుడే యాడ్ చేసుకున్నా. వరిపిండి కూడా కొంచెం అంత యాడ్ చేసుకొని కలుపుకున్నాను. ఇందులో చేసే బాగుంది. ఎందుకంటే ఉప్పు తగ్గిపోయి ఇలా వేసేసరికి ఇందులో లేవు, మొత్తాన్ని తినేసారు మా అతను మా పాప. అయిపోయింది, ఇది ఫైనల్ వాయి. పలుకులు ఈ పకోడీలోకేమో శనగపలుకులు కూడా యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా మమ్మీ ఎక్కువ ఇలాగే చేస్తుంటారు. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు, పోపులో వేయించుకోవచ్చు. బట్ నా దగ్గర కరివేపాకు లేదు, మీ దగ్గర ఉంటే మీరు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మన రెసిపీలో వచ్చింది బెండి చిప్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి, మాకు ఛానల్ని బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక వంట వీడియోతో కలుస్తాను. సీ యూ, బాయ్ బాయ్.